ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రామకృష్ణ మిషన్ ఐడియాస్ అండ్ ఐడియల్స్లో భాగంగా వివేకానందుడు సాధించినటువంటి ఒక ఇండియన్ రెవల్యూషన్ దాని గురించి కొద్దిగా చూద్దాం. స్వామీజీ భారతదేశం అంతా ఒక్కటే అన్న ఆలోచనను తీసుకువచ్చారు. అంతకు మునుపు భారతీయులు మేము తెలుగు వాళ్ళము, తమిళ వాళ్ళము, మహారాష్ట్రీయులము, బెంగాలీ వాళ్ళము అలా అనుకునేవాళ్ళు. కానీ వివేకానందుడు మనం భారతీయులం అంతా ఒక్కటే అన్న స్పృహ తీసుకొచ్చారు. వివేకానందుడు రాకముందు పాశ్చాత్యులు భారతదేశం అనేది మూఢనమ్మకాలు, అనాగరికత, స్నేక్ చార్మర్స్ అంటే పాము మంత్రగాళ్ళ దేశమని భావించేవారు. క్రిస్టియన్ మిషనరీలు భారతదేశం గురించి ఈ రకమైన భావనను ప్రచారం చేసేవారు. ఎందుకంటే తద్వారా వారు అమెరికన్ల నుండి మంచి మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఉండేవారు. వివేకానందుడు చికాగో ప్రసంగం అయిన తర్వాత ఆ అభిప్రాయం రాత్రికి రాత్రే మారిపోయింది. పాశ్చాత్యులు భారతదేశాన్ని గౌరవంగా చూడటం ప్రారంభించారు. మేము భారతదేశానికి మిషనరీలు పంపే బదులు వారు మన దేశానికి మిషనరీలు పంపాలి అని వారు అన్నారు. వివేకానందుడు ఈ విధంగా పాశ్చాత్య దేశాలకు వేదాంతాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తరువాత అక్కడ ఎంతోమంది ఇంటలెక్చువల్స్, వెస్టర్న్ ఇంటలెక్చువల్స్, అల్డస్ హక్స్లే, హుస్టన్ స్మిత్, క్రిస్టఫర్ హుడ్, ఆ విధంగా ఎంతోమంది పాశ్చాత్య దేశాల్లోని థింకర్స్, ఇంటలెక్చువల్స్ వాళ్ళు ప్రభావితమయ్యారు. వేదాంతంతో పాటు బౌద్ధ మతము ఆ విధంగా మన ప్రాచ్య దేశాల యొక్క ఫిలాసఫీస్ అవి కూడా అక్కడ ప్రచారం పొందాయి. స్వామి వివేకానందుని చికాగో ప్రసంగం తరువాత అది భారతీయులలో వారి సంస్కృతి గురించి గర్వము మరియు విశ్వాసాన్ని కూడా తీసుకువచ్చింది. అలాగే మన స్వాతంత్ర సమర యోధులు చాలామంది దేశ స్వాతంత్రం కోసం పోరాడటానికి స్వామి వివేకానంద నుండి ప్రేరణ పొందారని అంగీకరించారు. వివేకానందుడు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడనప్పటికీ ఆ రోజుల్లో చాలామంది విప్లవకారుల వద్ద ఆయన సాహిత్యం కనుగొనబడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన స్వామీజీచే అత్యంత ప్రభావితుడయ్యాడు. అది ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించడానికి దోహదం చేసింది. మనం సాధారణంగా జాతిపిత మహాత్మా గాంధీ అని చెప్తాం. అయితే ఖచ్చితంగా చూస్తే జాతిపిత స్వామి వివేకానంద అని చెప్పాలని కూడా అంటారు. గాంధీజీ వివేకానంద సాహిత్యాన్ని చదివిన తరువాత తన దేశభక్తి 1000 రెట్లు పెరిగింది అని చెప్పారు. పండిట్ నెహ్రూ ఆయన మాట్లాడుతూ తన తరంలో చాలామంది స్వామీజీ నుండి స్ఫూర్తి పొందారు అని చెప్పారు. భారతదేశంలో ఆయన సన్యాసుల ఆదర్శాన్ని అంగీకరించినట్లే ఆయన యొక్క సర్వమత సమానమనే భావన కూడా అమెరికాలో ఆమోదించబడింది. ఆధ్యాత్మిక సత్యానికి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి అని మెజారిటీ అమెరికన్లు విశ్వసిస్తున్నారు అని ఇటీవల ఒక పోల్లో వెల్లడి అయింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా భారత పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దీనికి నివాళులు అర్పించారు. ఆయన చెప్పాడు, 1 శతాబ్దం క్రితం నా స్వస్థలమైన చికాగోకు వచ్చిన ప్రఖ్యాత సందర్శకుడు స్వామి వివేకానంద. ఆయన చెప్పాడు, పవిత్రత, స్వచ్ఛత మరియు దాతృత్వం ప్రపంచంలోని ఏ చర్చి యొక్క ప్రత్యేక ఆస్తులు కావు. ప్రతి వ్యవస్థ కూడా అత్యున్నతమైన
క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తులను మనకు అందించింది. యోగా, వేదాంతము, మనిషి యొక్క దివ్యత్వం, ఈ విషయాలను ఆయన పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చాడు అని చెప్పాడు బారక్ ఒబామా. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.